హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడ తర్మ. ఈరోజు మనం సొగస్చూడ తర్మలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? ఈరోజు పట్టు ఫ్యాన్సీ. పట్టు అండ్ ఫ్యాన్సీ. ఓకే, ఫస్ట్ మనం పట్టులో చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి కళాక్షేత్ర పట్టు వస్తుంది అనమాట. ఓకే, డార్క్ గ్రేప్ కలర్ కాంబినేషన్ కి మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు. ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది. మనకి డిజైన్ కూడా మనకి కొత్తగా ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ షార్ట్ పళ్ళు తీసుకున్నారు. అక్కడ కూడా మనకి డిజైన్ చూసినట్లయితే టిష్యూ తీసుకొని దానిపైన మనకి కొంచెం కట్ వర్క్ బేస్ కలర్ కనిపించేటట్లు ఒక బంచ్ ఇచ్చారు. ఫ్లవర్స్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో బంచెస్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఆరో మార్క్ గోల్డ్ అండ్ గ్రీన్ కలర్, 2 sides గ్రీన్ కలర్ థ్రెడ్ లైన్. ఇవన్నీ కూడా పట్టు థ్రెడ్, ప్యూర్ పట్టు థ్రెడ్ తో డిజైన్ చేస్తారు. సేమ్ డిజైన్ ని మనకి ఆల్టర్నేటివ్ గా మిడిల్ లో టిష్యూ లైన్స్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ఇక్కడ కడీ బోర్డర్ స్మాల్ సైజ్ ఇచ్చి పైన బ్లూ కలర్, ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ బ్లూ కలర్ ఇచ్చారు. మళ్ళీ గోల్డ్ గ్రీన్, ఇట్లా స్మాల్ సైజ్ బోర్డర్ ని మనకి షోల్డర్ పార్ట్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి డార్క్ గ్రేప్ కలర్ కి మనకి బంచెస్, ట్రీ బంచెస్, మనం పళ్ళులో ఏదైతే బంచెస్ చూసామో అవే బంచెస్ ని మనకి స్మాల్ సైజ్ లో కలర్ చేంజ్ అనమాట. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్ డిజైన్, గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో లీఫ్ బుటీస్ అన్ని కూడా గ్రీన్ అండ్ గోల్డ్ బ్లూ కలర్ తో ఉంటుంది అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి దగ్గరగా ఆల్ ఓవర్ కంటిన్యూ చేశారు. ఈ శారీకి మెయిన్ కింద స్కర్ట్ బోర్డర్ వచ్చేసి మనకి ఏంటంటే పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి టిష్యూ బోర్డర్ అనేది యాడ్ చేసి పైన ఏవైతే బంచెస్ చూసామో కలర్ కాంబినేషన్ అవే బంచెస్ ఈ బోర్డర్ టిష్యూ పైన అంతా కూడా కంటిన్యూ చేశారు. టోటల్ శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి మంచి కలర్ కాంబినేషన్ అనమాట. గ్రేప్ కలర్ కి మనకి వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పైన 2 sides కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్నే యాడ్ చేశారు. మొత్తం శారీ అంతా మనకి ఇలా ఉంటుంది. ఈ శారీస్లో కలర్స్ అండ్ డిజైన్స్ ఉంటాయండి. అంటే మన దగ్గర పట్టు ప్రతి శారీ కూడా డిజైనర్ గా ఉంటుంది అనమాట. ఇలాంటి మోడల్స్ కావాలంటే ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 9200 పడుతుంది. 9200 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ మనకి వెంకటగిరి పట్టు అండి. ఇది చాలా కలర్ఫుల్ గా. ఇప్పుడు వెంకటగిరిలో మనకి న్యూ డిజైన్స్ అనేది డిజైన్ చేశారు. పట్టు ప్యూర్ పట్టులో మనకి ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాము. పళ్ళు అంతా కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక జిగ్జాగ్ లాగా ఉండేటువంటి సిల్వర్ కలర్, గోల్డ్ కలర్ 2 కలర్ కాంబినేషన్ లో మిడిల్ పార్ట్ అంతా కూడా డిజైన్ చేశారు. 2 sides వచ్చేసరికి మనకి లీఫ్స్ బార్డర్స్ ఇచ్చారనమాట. డ్రాప్ డిజైన్ లాగా మనకి 2 lines బార్డర్ ఇచ్చారు పళ్ళు ఎండింగ్ లో. శారీ అంతా కూడా మనకి చెక్స్ అనేది ఇప్పుడు చాలా ఫ్యాషన్ అనమాట. మనకి చెక్స్ లో మనం డిఫరెంట్ చెక్స్ చూస్తుంటాం. బిగ్స్, మల్టీ కలర్ చెక్స్, స్మాల్ సైజ్ చెక్స్ అలా. ఇక్కడ వచ్చేసరికి మనకి బార్డర్స్ కూడా మనకి కొంచెం లెంతీగా తీసుకున్నారు. అంటే డబల్ షేడ్ బేస్ తీసుకొని దానిపైన కడీ బార్డర్ స్మాల్ సైజ్, బిగ్ సైజ్ లో ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ మీద మనకి బాక్సెస్ డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ బాక్సెస్, అది కూడా ఒక లైన్ అంతా కూడా మనకి క్రీపర్ లాగా డిజైన్, క్రాస్ లైన్ అంతా కూడా ప్లెయిన్ కడీ లైన్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ లో మనం చూస్తున్నట్లయితే ఒక లోటస్ ఫ్లవర్ ని మనకి గోల్డ్ కలర్ తో సర్కిల్ లాగా డిజైన్ చేశారు. ఇంకోటి సిల్వర్ కలర్. శారీ అంతా కూడా మనకి దగ్గరగా ఆల్ ఓవర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ కూడా మనకి పైన ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ మనకి కింద సైడ్ కూడా కంటిన్యూ చేశారు. ఓకే, ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి పార్టీ వేర్ కి దీంట్లో మనకి చాలా డిజైన్స్ అనేవి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మనకి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ సేమ్ మనకి శారీ ఏదైతే చెక్స్ ఉంటుందో సేమ్ డిజైన్ చెక్స్, ప్లెయిన్ చెక్స్ లాగా బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి 9940 రూపీస్ పడుతుంది. 9940 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కంచి లైట్ వెయిట్ లో మనకి డిజైనర్ అనమాట. కంచిపట్లో లైట్ వెయిట్. ఫస్ట్ మనం పళ్ళు చూస్తున్నాం. పళ్ళు పాట వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ జరీ రెండు కూడా మనకి యూజ్ చేశారు. బార్డర్ లో చూసినట్లయితే బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇచ్చి 2 sides జరీతో డిజైన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ వచ్చేసి ట్రయాంగిల్స్ ని మనకి డిఫరెంట్ డిజైన్, అంటే లోపలంతా కూడా గ్రీన్ గోల్డ్ తో క్రాస్ లైన్స్, డాట్స్ టైప్ లో మనకి డైమండ్ డిజైన్ బ్లూ కలర్ లో ఇలా డిజైన్ చేశారనమాట మనకి పళ్ళు అంతా కూడా. శారీ
అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ వచ్చేసరికి మనకి కంచి ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు, 2 సైడ్స్ కడీ బోర్డర్స్, మిడిల్ లో సిల్వర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, పైన పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ చూస్తున్నట్లయితే శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. బేస్ అంతా కూడా డోరియా టైప్ లో మనకి సెల్ఫ్ చెక్స్ ఉంటుంది. మొత్తం కూడా సెల్ఫ్ చెక్స్ ఇచ్చేసి దానిపైన మనకి డీర్స్ ని డిజైన్ చేశారు. అది కూడా ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ పట్టు థ్రెడ్, పింక్ కలర్ పట్టు థ్రెడ్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా దగ్గరగా డిజైన్ ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్, మనం ఇంకా వర్క్ కూడా అవసరం లేదు. ఎందుకంటే పళ్ళులో ఏదైతే మనం థ్రెడ్ వర్క్ చూసామో ట్రయాంగిల్స్ చిన్నవి, సేమ్ అదే డిజైన్ ని మనకి బ్లూ అండ్ గ్రీన్ కలర్ లైన్స్ వైజ్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఉంటుంది అన్నమాట. దీనిలో కలర్స్ అండ్ డిజైన్స్ ఉంటాయండి, మనకి కలర్స్ ఉంటాయి, డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 6300 పడుతుంది. 6300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఆవిష్కార్ పట్టు వస్తుంది అనమాట. కంచిలో మనకి అంటే చిన్న బ్రైడల్ కి కానీ ఇట్లా చిన్న వాటికి కట్టుకోవడానికి బాగుంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు, డ్రాప్ డిజైన్ ఇచ్చారు, పోల్కో డాట్స్ జిగ్జాగ్ లాగా లైన్స్ బార్డర్ వైజ్ 2 సైడ్స్ ఇచ్చారనమాట. ఇక్కడ డిజైన్ వచ్చేసి మనకి శారీ నుంచి కంటిన్యూ అవుతుంది. శారీ చూసినట్లయితే మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది, డిజైనర్ గా ఉంటుంది మనకి. అంటే ఇప్పుడు వచ్చే శారీస్ ఎలా అంటే 3 డిజైన్స్ ఇట్లా హాఫ్ బోర్డర్స్ ఇలా ఎక్కువ వేరియేషన్స్, డిజైన్ వేరియేషన్స్. ఇక్కడ ఫస్ట్ మనం స్కర్ట్ బోర్డర్ లాగా పైన చూస్తున్నాం. కడీ బోర్డర్ ఇచ్చేసి బాక్సెస్ తీసుకున్నారు, గోల్డ్ కలర్ బాక్స్, పింక్ కలర్. ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్ పింక్ డబల్ షేడ్ మీద ఒక లీఫ్ డిజైన్ ఉంటుంది గోల్డ్ కలర్ తో. కడీ బోర్డర్ మీద జిగ్జాగ్ లాగా పింక్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డ్రాప్ డిజైన్ ఇచ్చారు, అంటే డ్రాప్ డిజైన్ విత్ పోల్కా డాట్ తో మనకి మిడిల్ పార్ట్ ఉంటుంది. ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ ఏంటంటే కొంచెం డిజైనర్ గా మనకి డిజైన్ చేశారనమాట. పైన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి ఈ టిష్యూ అనేది తీసుకొని దాని మీద టిష్యూ బేస్ తోనే ఫ్లవర్ క్రేపర్ ఉంటుంది. మనకి ఫ్లవర్ కి మిడిల్ లో మాత్రం మనకి మీనా వర్క్ ని డిజైన్ చేశారు, బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో. పైన వచ్చేసి మనకి సేమ్ జిగ్జాగ్ లాగా బోర్డర్ ఉంటుంది. మనకి టోటల్ శారీ ఏంటంటే డిజైనర్ వేర్ గా మనకి 3 డిజైన్స్ లాగా ఉంటుంది అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. అవును, దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్ పింక్ ఇచ్చారు. పింక్ ఇచ్చేసి 2 సైడ్స్ కూడా బోర్డర్ ఇట్లా ఇచ్చారు. అంటే క్రీపర్ ని మిస్ చేసి టిష్యూ బోర్డర్స్ అలా మనకి ప్లెయిన్ ఇచ్చారు. చాలా లైట్ వెయిట్ కూడా ఉంది, కలర్ఫుల్ గా కూడా ఉంది. నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి. పట్టులో మనకి ఏంటంటే డైలీ స్టాక్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 10,400 పడుతుంది. 10,400 రూపీస్ కి. నెక్స్ట్ పట్టులోనే మనకి లైట్ వెయిట్ పట్టు వస్తుంది అనమాట మనకి. ఫస్ట్ మనం ఇక్కడ చూస్తున్న కలర్ వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్ షేడ్ తీసుకున్నారు. పళ్ళు చూసినట్లయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు మనకి. డిజైన్ చూసినట్లయితే పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ ఒకటి, గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్ ఒకటి ఇచ్చారు. ఇది మనకి షార్ట్ పళ్ళు, థ్రెడ్ అండ్ గోల్డ్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ఇక్కడ షేడ్ వచ్చేసి పింక్ కలర్ డబల్ షేడ్ బార్డర్ ఒకటి ఇచ్చారు, అలాగే గ్రీన్ అండ్ గోల్డ్ మిక్స్ తో ఒక బార్డర్ ఇచ్చారు, కడీ బార్డర్. ఈ 2 బోర్డర్స్ అనేవి షోల్డర్ పార్ట్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ ఎల్లో కలర్ డబల్ షేడ్ కి మనకి ఫ్లవర్ బంచెస్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ తో మొత్తం లీఫ్ షేప్ వచ్చేసి లోపలంతా కూడా మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. సేమ్ డిజైన్ ని మనకి కలర్ చేంజ్ అనమాట, పింక్ అండ్ గోల్డ్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే లైట్ వెయిట్ మొత్తం శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. ఈ శారీకి కింద బోర్డర్ అనేది మనకి కొంచెం లెంతీగా తీసుకున్నారు. దర్బార్ బోర్డర్ లో హాఫ్ బోర్డర్ కొంచెం గ్రీన్ షేడ్ వచ్చేటట్లు తీసుకున్నారు అనమాట. టిష్యూకి పింక్ కలర్ అవుట్ లైన్ ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. పల్లు కలర్ సేమ్ బోర్డర్ వస్తుంది. సేమ్ బోర్డర్స్. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 8,100 పడుతుంది. 8,100 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఎంబోజ్ పట్టు వస్తుంది అనమాట. సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ కూడా డిజైన్ అనేది మనకి హాఫ్ పార్ట్ అంతా ఒక డిజైన్ చేశారు. మ్యాంగోస్ కి మనకి గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మ్యాంగో డిజైన్ ఉంటుంది. ఇక్కడ మనకి టెంపుల్ లాగా మనకి గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ రుద్రాక్ష డిజైన్, మళ్ళీ క్రాస్ లైన్స్, ఇట్లా క్రీపర్స్, ఇలా మనకి ఆల్టర్నేటివ్ గా డిజైన్ చేంజ్ చేస్తూ హాఫ్ పార్ట్ ఇచ్చారు. 1 మీటర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి బ్లూ కలర్ అవుట్ లైన్, కింద గోల్డ్ కలర్ కడీ బార్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి డబల్ షేడ్ ఉంటుంది, బ్లూ అండ్ మజంతా పింక్ కలర్ వస్తుంది అనమాట. ఈ డబల్ షేడ్ పైన మనకి సెల్ఫ్ ఎంబోస్ డిజైన్ ఉంటుంది. మనకి మొత్తం కూడా బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తోనే డిజైన్ చేశారు. మనకి కింద బార్డర్ వచ్చేసి మనకి డిజైనర్ బార్డర్, స్కర్ట్ బార్డర్ ఇచ్చారు. స్కర్ట్ బార్డర్ పైన బ్లూ కలర్ పైన కూడా మనకి
మనకి ఒక బిగ్ సర్కిల్స్ ని డిజైన్ చేశారనమాట. టోటల్ గా గోల్డ్ కలర్ తోనే లోపల వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ లోటస్ ఫ్లవర్ ఉంటుంది, కడీ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా ఈ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు, స్కర్ట్ బోర్డర్ శారీ అంతా మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది మనకి ఆ బోర్డర్ అనేది. బ్లౌజ్ కింద బ్లూ కలర్ పళ్ళు కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. సారీ మొత్తం ఇలా ఉంటుంది. దీనిలో మనకి కలర్స్ డిజైన్స్ చూద్దాం ఒకసారి. ఉన్నాయి. ఓకే, ఇంకొక ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. ఇది కూడా మంచి కలర్ లైట్ కలర్స్ అన్నమాట. 2 కలర్స్ కూడా మనకి లైట్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. డిజైన్ చేంజ్ ఉంటుంది మనకి. పళ్ళు గ్రీన్ తీసుకున్నారు, అక్కడ 3 బంచెస్ ఇచ్చారనమాట మనకి. శారీ అంతా కూడా మనకి బోర్డర్ స్మాల్ సైజ్ బోర్డర్ పైన ఎంబోస్ డిజైన్ ఉంటుంది. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి బంచెస్ చేంజ్, పళ్ళులో ఏవైతే బంచెస్ ఉంటాయో అదే ట్రీస్ ని మనకి కింద బోర్డర్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనం ఫస్ట్ చూసాం కదా, సేమ్ డిజైన్ లో కలర్ చేంజ్. ఓకే, కలర్ వేరియేషన్ సేమ్ డిజైనింగ్, మ్యాంగో డిజైన్ వచ్చింది కదా, సేమ్ డిజైనింగ్. రెడ్ అండ్ డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ 2 కలర్స్ కూడా మనకి బ్రైట్ కలర్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలా బోర్డర్ ఉంటుంది అనమాట టోటల్. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇవి వచ్చేసి 7350 పడుతుందండి. 7350 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది జైపూర్ కోటాలో మనకి డిజైనర్. జైపూర్ కోటా సమ్మర్ కాబట్టి మనకి చాలా స్మూత్ కాటన్ కూడా ఫ్యాబ్రిక్ మనకి కోటా చాలా స్మూత్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు అంటూ కోటాకి సపరేట్ గా ఇవ్వలేదు, జస్ట్ ఒక లైన్ వైజ్ బోర్డర్ ఆరెంజ్ 2 సైడ్స్ మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు. పళ్ళు బోర్డర్స్ షోల్డర్ పార్ట్ బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ ప్లెయిన్ సాటిన్ బోర్డర్ వచ్చేటట్లు ఆరెంజ్ కలర్ గోల్డ్ కలర్ ఆరెంజ్ మిక్స్ తో బోర్డర్ ఉంటుంది. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్. హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి లెమన్ ఎల్లో కలర్ ప్లెయిన్ ఉంటుంది. కింద హాఫ్ పార్ట్ అంతా గోల్డ్ కలర్ టిష్యూ ఉంటుంది అనమాట లెమన్ ఎల్లో కలర్ కి. దీనికి వచ్చేసి మనకి కింద వచ్చేసి సేమ్ బోర్డర్, దీని పైన వచ్చేసరికి మనకి టిష్యూ తీసుకున్నారు కదా, దానిపైన ఆల్ ఓవర్ క్రీపర్ ఉంటుంది అనమాట. గ్రీన్ లోనే లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్, దానిపైన మనకి బర్డ్స్ ఇస్తారు. ఆ బర్డ్స్ కూడా మనకి ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్, శారీ బోర్డర్ కలర్ కాంబినేషన్స్ తో మనకి బర్డ్స్ ని డిజైన్ చేశారు. త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, బర్డ్స్ ఉంటుంది డిజైన్ మొత్తం ఫుల్ ఉంటుంది మనకి, ఆల్ ఓవర్ ఉంటుంది. ఓకే, దీనికి బ్లౌజ్ శారీ ఏదైతే హాఫ్ టిష్యూ హాఫ్ ప్లెయిన్ ఉంటుందో సేమ్ అదే కాంబినేషన్ లో బ్లౌజ్ ఉంటుంది. డిజైన్ మాత్రం మిస్ చేశారు. దీంట్లో కలర్స్ ఉంటాయండి. నేను ఇంకో కలర్ చూపిస్తున్నాను. దీంట్లో మనకి 4 కలర్స్ అలా కలర్స్ చాయిస్. 4 కలర్స్. ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ చూస్తున్నాము. క్రీమ్ కలర్, దానికి మనకి సేమ్ డిజైన్ వస్తుంది కిందంతా. ఓకే, బోర్డర్స్ మనకి పింక్ ఇచ్చారు కాబట్టి పింక్ కలర్ కాంబినేషన్ తోనే బర్డ్స్ డిజైన్ వచ్చింది. సారీ మొత్తం మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఇవి వచ్చేసి మనకి 1700 పడుతుంది. 1700 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. పెట్టుబడికి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయండి, కొంచెం గ్రాండ్ గా కనిపిస్తాయి మనకి సారీస్, మనం ఈ టైప్ ఆఫ్ సారీస్. అలాగే మనకి లో ప్రైస్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి పెట్టుబడి సారీస్ లో. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి చెన్నూరు సిల్క్ ప్రింటెడ్ సారీ అన్నమాట. కానీ సాఫ్ట్ మెటీరియల్, సాఫ్ట్ ఉంటుంది. ఓకే, చెన్నూరు సిల్క్ ప్రింటెడ్ స్టైల్ ఇచ్చారు. మనం ఫస్ట్ పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు షార్ట్ పళ్ళు ఇచ్చేసి గ్రీన్ కలర్ మీద గ్రే కలర్ తో డిజైన్ ఇచ్చారు. లైన్స్ వైజ్ తీసుకున్నారు, క్రీపర్స్ ఉంటుంది. మళ్ళీ మనకు వచ్చేసి గ్రీన్ మీద లైట్ డార్క్ గ్రీన్ కలర్ తో ప్రింట్, అది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి మనకి డార్క్ గోల్డ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ ప్లెయిన్ బార్డర్, ఈ స్మాల్ రిబ్బన్ బార్డర్ లాగా షోల్డర్ పార్ట్ ఉంటుంది. కింద కూడా మనకి సేమ్ బార్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ ప్రింట్ అనేది మనం చూస్తున్నట్లయితే నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ, దాని పైన అంతా కూడా మనకి ప్రింట్ ఇచ్చారు. ప్రింట్ అంతా కూడా గ్రే కలర్ తోనే ఫ్లవర్ లీఫ్ క్రీపర్ ఉంటుంది. ఫ్లయింగ్ బర్డ్స్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకున్నారనమాట. డిఫరెంట్ బర్డ్స్ అనేవి మనకి ఇక్కడ ప్రింట్ చేశారు. శారీ అంతా కూడా మనకి ప్రింటెడ్ ఉంటుంది. టోటల్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. లైట్ బ్లౌజ్ మనం పళ్ళులో సేమ్ ప్రింట్ చూసాము, లాస్ట్ కార్నర్ లో ఒక బోర్డర్ లాగా సేమ్ అదే ప్రింట్ తో మనకి బ్లౌజ్ డార్క్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఓకే, శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. దీనిలో కలర్స్ అంటే మనకి ప్రింట్స్ కూడా డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి. సేమ్ దీ ప్రింట్ లో కలర్స్ చూద్దాం. ఓకే ఓకే, ఇది ఇంకొక కలర్. ఇంకోటి మనకి బ్లూ కలర్ బేస్ బ్లూ ఉంటుంది. మనకి బర్డ్స్ కలర్స్ మాత్రం చేంజ్ చేశారనమాట. పింక్, లైట్ పింక్, డార్క్ పింక్ తీసుకున్నారు. బ్లౌజ్ కూడా మనకి పింక్ లో ప్రింటెడ్ వస్తుంది అనమాట. శారీ అంతా కూడా ఇదొక కలర్. నేవీ బ్లూ ఉంటుంది, రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ బర్డ్స్ తీసుకున్నారు అండ్ స్కై బ్లూ. 2 కలర్స్ వేరియేషన్ తో మనకి బర్డ్స్ డిజైన్ వచ్చింది. కానీ మెటీరియల్ మాత్రం చాలా సాఫ్ట్ ఉంటుంది మనకి. చెన్నూరు సిల్క్ ప్లస్ దీంట్లో ప్రింట్స్ కూడా డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి. అంటే ఇలాగే బేస్ బ్లూ కావాలని కాకుండా డిఫరెంట్ ప్రింట్స్ అనేవి చాలా ఉంటాయి. ఈ సారీస్ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2050 రూపీస్ పడుతుంది. 2050 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసరికి మనకి పష్మినా సిల్క్స్ వస్తుంది.
ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్, దీని మీద మనకి బాతిక్ ప్రింట్ స్టైల్లో ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే చాలా డిఫరెంట్ బోర్డర్ అండి, మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో మనకి ఇక్కడ కరెక్ట్ పొజిషన్ ఉంటుంది, సీనరీ ప్రింట్ ఇచ్చారు, ఒక సాటిన్ బోర్డర్. ఇది వచ్చేసి మనకి 3 sides ఉంటుంది అనమాట. బ్లూ కలర్ కి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో సాటిన్ బోర్డర్. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఈ రాయల్ బ్లూ కలర్ మీద మనకి ఈ బాతిక్ ప్రింట్ అనేది వైట్ కలర్ కాంబినేషన్ లో ఒక ఫ్లవర్ షేప్ లో తీసుకున్నారు. మిడిల్ లో మనకి స్టోన్ కూడా ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఈ ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది, ఫుల్ ఆల్ ఓవర్ ఉంటుంది మనకి. ఓకే, బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది, రన్నింగ్ బ్లౌజ్. ఓకే, అంటే మనం కాంట్రాస్ట్ గా కావాలంటే ఈ క్రీమ్ కలర్ ఏదన్నా తీసుకొని బోర్డర్ మనం దానికి సెపరేట్ గా వేసుకున్నా కూడా కొంచెం కాంట్రాస్ట్ గా అనిపిస్తుంది. ఓకే, దీనిలో కలర్స్ ఉంటాయి, మనం కలర్ చూద్దాం. డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్. ఇది బోర్డర్ అనేది సేమ్ ఉంటుంది మనకి, డిజైన్ సేమ్ డిజైన్ అండి, కానీ అంటే బేస్ సారీ బేస్ కలర్ ఏదైతే ఉందో అది మాత్రమే మనకి చేంజ్ చేశారు, మిగిలిందంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతుంది. సేమ్ ప్రింట్, బోర్డర్ కూడా సేమ్ వస్తుంది మనకి. ఈ సారీ కాస్ట్ 510 రూపీస్ పడుతుంది అన్నమాట. ఓన్లీ 510 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇది మనకి పెట్టుబడికి అయితే కనుక చాలా కంఫర్టబుల్ రేంజ్ అండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కోటా అన్నమాట మనకి. ప్యూర్ కోటా ఇక్కడ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ మనం చూస్తున్నాము. పళ్ళు అంటూ జస్ట్ ఒక కడీ పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి కడీ బోర్డర్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి హాఫ్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ బ్లాక్ మీద మనకి బర్డ్స్ ని పికాక్స్ ని డిజైన్ చేశారనమాట. ప్యారెట్స్ ఇట్లా పికాక్స్ చూసినట్లయితే పీచ్ అండ్ ఆరెంజ్ కలర్, బట్ కూడా మనకి పీచ్ అండ్ ఆరెంజ్ తోనే మనకి డిజైన్ చేశారు హాఫ్ పార్ట్ అంతా. కింద హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి డిజైన్ స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ ఇచ్చారు. అంటే మనకి క్రీపర్స్ లాగా దగ్గరగా ఫ్లవర్ డిజైన్ అలా వచ్చినట్లు మనకి డిజైన్ చేశారు అనమాట. కింద కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. దీనికి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు. మనం కావాలంటే బ్లౌజ్ ఇన్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ గా గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. అలాగే మనకి శారీలో కలర్స్ ఇచ్చారు కదా థ్రెడ్ వర్క్ లో, ఆ కలర్స్ కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి రెడ్ కలర్ సేమ్ డిజైన్ ఉంటుంది, కలర్ అనేది చేంజ్ ఉంటుంది. ఓకే, డిజైన్ మాత్రం అంటే సేమ్ కలర్ చేంజ్ ఉంటుంది అనమాట. మనకి పైన ఉండే బర్డ్స్ కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. కింద కూడా మనం చూస్తున్నట్లయితే కలర్స్ మల్టీ కలర్స్ అంటే థ్రెడ్ వర్క్ ఇచ్చారు టోటల్ గా మనకి. ఓకే, ఇంకొకటి డార్క్ రాయల్ బ్లూ కలర్ అన్నమాట. బ్లూ కలర్ మీద ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పీకాక్స్, కింద మాత్రం మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. ఇదంతా థ్రెడ్ వర్క్ తో. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి 3770 రూపీస్ పడుతుంది. 3770 రూపీస్ కి ఈ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి కోటాలో జరీ కోటా స్టైల్, జరీ కోటాలోనే మనకి ఫస్ట్ పింక్ కలర్ కాంబినేషన్. పళ్ళు వచ్చేసరికి ఏంటంటే జస్ట్ ఒక కడ్డీ పళ్ళు ఇచ్చారు మనకి జరీతో. శారీ అంతా కూడా మనకి పై బోర్డర్ వచ్చేసి బిగ్ సైజ్ కడ్డీ బోర్డర్ ఉంటుంది, పైపింగ్ పింక్ కలర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ మీద గోల్డ్ కలర్ జరీ చెక్స్ ఇచ్చారు, క్రాస్ బిగ్ సైజ్ లో చెక్స్ ఇచ్చారు. పైన చూసిన కడ్డీ బోర్డర్ నే మనకి కింద సైడ్ కూడా కంటిన్యూ అవుతుంది. 2 sides ఇచ్చారు అనమాట కడ్డీ బోర్డర్ మనకి, ప్లెయిన్ కడ్డీ బోర్డర్స్. శారీ అంతా కూడా మనకి ఇలా చెక్స్ అనేది కంటిన్యూ అవుతుంది. టోటల్ ఫుల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. ఇది బ్లౌజ్ అనేది మనకి రన్నింగ్ ఇస్తారు. మనం ఏదన్నా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కలంకారీ బ్లౌజెస్ కానీ ఏదైనా ప్రింటెడ్ బ్లౌజెస్ ఇలా ప్లెయిన్ మీద గోల్డ్ చెక్స్ ఉంది కాబట్టి మనం కలంకారీ వేసుకోవచ్చు, బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఇది దీంట్లో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. కలర్స్ చూద్దాం. ఇది వచ్చేసి గ్రీన్ కలర్. ప్రతి కలర్ కూడా ఇందులో డార్క్ కలర్స్ వస్తాయి, మంచి కలర్ కాంబినేషన్స్. గ్రీన్ కి గోల్డ్ కలర్ కాంబినేషన్ చెక్స్, ఇది ఒక కలర్ కాంబినేషన్, బ్రైట్ లుక్ కనిపిస్తుంది సారీ అంతా. ఇంకోటి వచ్చేసి మనకి లెమన్ ఎల్లో కలర్ వస్తుంది అనమాట. ఓకే, అన్ని కలర్స్ కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయండి దీని మీద జరీతో మనకి లైన్స్ తో. ఇది లెమన్ ఎల్లో, ఇంతకు ముందు మనం చూసింది గ్రీన్ పింక్, ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్. మొత్తం కూడా అన్ని బ్రైట్ కలర్స్, అన్ని బ్రైట్ కలర్స్ వస్తాయి. మొత్తం కూడా జరీతోనే చెక్స్ ఉంటుంది అనమాట. ఈ సారీస్ కాస్ట్ ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 585 రూపీస్ మాత్రమే పడుతుంది. పెట్టుబడికి చాలా కంఫర్టబుల్ రేంజ్. ఓన్లీ 585 రూపీస్ కి సారీస్ అవైలబుల్ ఉన్నాయి. అంతేకాకుండా ఇంట్లో ఎవరైనా సారీస్ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక కలర్ చార్ట్ కూడా ఉంది కాబట్టి మనం ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది డిజైనర్ శారీ అన్నమాట, ఫాలింగ్ ఫ్యాబ్రిక్. ఇది లంగా ఓని స్టైల్ ఉంటుంది మనకి. ఇక్కడ ఫ్యాబ్రిక్
ఫ్యాబ్రిక్ అనేది ఏంటంటే మనకి కొంచెం కోరా మిక్స్ లాగా ఉంటుంది డిజైనర్స్ లో, ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూసినట్లయితే పింక్, గోల్డ్, ఆరెంజ్ కలర్ అటాచ్డ్ బోర్డర్ ఉంటుంది. 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్. ఈ మిడిల్ పార్ట్ మనకి 2.5 మీటర్ వచ్చేసి డార్క్ పింక్ మీద ఆరెంజ్ కలర్ తో మనకి వీవింగ్ లోనే ఉంటుంది డిజైన్ అనేది. వీవింగ్ డిజైన్ లో ఫ్లవర్ అండ్ క్రేపర్ ఇచ్చారు 2.5 మీటర్ వరకు. 2.5 మీటర్ తర్వాత మనకి పింక్ కలర్ సెల్ఫ్ లైన్స్ ఉంటుంది అనమాట. సేమ్ కలరే మనకి జూట్ థ్రెడ్ లైన్స్ ఏవైతే ఉంటుందో ఆ స్టైల్లో లైన్స్ తీసుకొని కింద సేమ్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఫ్రిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు. టోటల్ అంటే లంగావోని స్టైల్ వేరియేషన్ ఏంటంటే సేమ్ కలర్ అయినా కూడా షోల్డర్ పార్ట్ డిజైన్ అనేది మనకి చేంజ్ ఉంటుంది. దానివల్ల ఇక్కడ ప్లెయిన్ లైన్స్ ఉన్నాయి కాబట్టి లంగావోని స్టైల్ వేరియేషన్ క్లియర్ గా తెలుస్తుంది. బ్లౌజ్ కూడా పింక్ కలర్ రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఈ లంగావోని వేరియేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. డిజైనర్ శారీ అంటే ఒకటే కలర్ కాంబినేషన్ బేస్ ఉన్న శారీకి డిజైనింగ్ లో మనకి వేరియేషన్ చూపించారు. దీనిలో కలర్స్ డిజైన్స్ చూద్దాం. ఇది ఇంకొక ప్యాటర్న్. ఇది వచ్చేసి షిఫాన్. అంటే మనం ఇందాక లంగావోని స్టైల్ చూసాం కదా, ఇది వచ్చేసి ఏంటంటే మనకి స్కర్ట్ బోర్డర్ లో. ఓకే, ఇది వచ్చేసి మనకి స్కర్ట్ బోర్డర్ లో ఫాలింగ్ ఫ్యాబ్రిక్. పైన వచ్చేసి బోర్డర్ కూడా మనకి టెంపుల్ బోర్డర్ పీచ్ మీద, కింద వచ్చేసి మనకి జూట్ లైన్స్ లాగా ఉంటుంది. బోర్డర్ 3 సైడ్స్ ఇచ్చి అంటే ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి ఇక్కడ కూడా వీవింగ్ లోనే ఉంటుంది. ఇదంతా కూడా మనకి మొత్తం కూడా మనకి ఎల్లో ఆరెంజ్ కలర్ తో సెల్ఫ్ లైన్స్ లాగా వచ్చేసి దాని మీద ప్రింట్ ఇచ్చారు. 3D ప్రింట్, ఫ్లవర్స్ అట్లా క్రేపర్స్ వచ్చేటట్లు ఈ ప్రింట్ స్కర్ట్ బోర్డర్ అనేది శారీ అంతా కూడా ఉంటుంది మనకి. టోటల్ మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఇచ్చేసి బోర్డర్ లో డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ డిజైనర్ వస్తుంది దీనికి మనకి. అంటే బోర్డర్ ఏదైతే ప్రింట్ ఉంటుందో సేమ్ అదే బ్లౌజ్ ని మనకి కంటిన్యూ చేశారనమాట. హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ ఉంటుంది. దాంట్లోనే ఇంకొక వెరైటీ ఇది వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్. మనకి ఈ మెటీరియల్ అన్ని కూడా మనకి ఏంటంటే ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. బోర్డర్ కూడా మనకి ఒక గోల్డ్ కలర్ రిబ్బన్ బోర్డర్, కింద క్రీమ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ తీసుకొని రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న రోజ్ ఫ్లవర్ బర్డ్స్ ని మనకి డిజైన్ చేశారు ప్రింటెడ్ లాగా. కింద స్కర్ట్ బోర్డర్ ఉంటుంది. క్రీమ్ కలర్ తీసుకొని దానికి మనకి డార్క్ లైట్ వీట్ కలర్ కాంబినేషన్ లో బాక్సెస్ లాగా డిజైన్ చేసి సేమ్ బోర్డర్ ఇచ్చారు. త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. టోటల్ శారీ అంతా కూడా. బ్లౌజ్ అనేది మనకి క్రేప్ బ్లౌజ్ ఇచ్చారు. ఆరెంజ్ కలర్ ప్లెయిన్ ఉంటుంది. హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్ బోర్డర్ ఇచ్చారు. సెల్ఫ్ ప్రింట్ ఇచ్చారు. ప్లెయిన్. ఓకే, ఈ సారీస్ కాస్ట్ ఎంత? ఇవన్నీ కూడా మనకి ఏంటంటే 1700 to 1900 బిలో ఉంటాయి. 1700 రూపీస్ నుంచి 1900 రూపీస్ లోపున్న సారీస్ అండి. ఇవన్నీ కూడా డిజైనర్ సారీస్ అనమాట. టోటల్ మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చెక్స్ లోనే మనకి పట్టు స్టైల్ అనమాట. ఓకే, ఫస్ట్ మనం ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసరికి మనకి జెరీ లైన్స్ వైజ్ ఇచ్చారు. ఒక 4 లైన్స్ బిగ్ పళ్ళు ఇచ్చారు మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ కి బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి కడీ బోర్డర్ ఇచ్చారు. మనకి శారీలో చూసినట్లయితే మనకి లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో లైన్స్ ఇచ్చేసి స్ట్రైట్ లైన్స్ అనేవి ప్యారెట్ గ్రీన్ కలర్ అంటే బిగ్ చెక్స్ లాగా మనకి శారీ అంతా కూడా డిజైన్ ఉంటుంది. కింద కూడా సేమ్ కడీ బోర్డర్ ఉంటుంది అనమాట. టోటల్ ఆల్ ఓవర్ చెక్స్ ఉంటుంది మనకి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి. గ్రీన్ కలర్ పళ్ళు కలర్ కాంబినేషన్ లో గ్రీన్ కలర్ ప్లెయిన్, కింద కడీ బోర్డర్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. కలర్స్ చూద్దాం. నెక్స్ట్ డార్క్ గ్రీన్ కలర్ కి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్, మ్యాంగో ఎల్లో ఇచ్చారు. దీనికి కూడా మనకి ఏంటంటే బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఉంటుంది అనమాట. టోటల్ గా శారీలో ఇదొక కలర్ కాంబినేషన్ మనకి. ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా మనం చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి మెరూన్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి. చాలా కలర్స్ ఉంటాయి మనకి. మజంతా పింక్ అని, మనకి ఎల్లో కలర్, గ్రీన్, బ్లూ కలర్స్ అనేవి చాలా కలర్స్ ఉంటాయి. కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ప్రతి ఒక్క సారీ కూడా మనకి కాంట్రాస్ట్ లుక్ ఉండే విధంగా చక్కగా డిజైన్ చేస్తారు. మొత్తం కూడా ఎక్కువ మనం రెగ్యులర్ గా చూసే ఫ్లవర్స్, బర్డ్స్, యానిమల్స్ ఈ టైప్ కాకుండా ఓన్లీ చెక్స్ లోనే మనకి కలర్స్ వేరియేషన్ అన్నమాట. ఇదంతా కూడా చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉన్నాయి? ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 1260 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1260 రూపీస్ కి సారీస్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి.
ఇది వాళ్ళ సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.